రైట్ రాసుకోవాలి. రాసుకోకపోతే టెక్స్ట్ బుక్ లో రాసుకోండి. ఏ ప్లస్ కాలము ఎక్కాలము రైట్. ఈ ప్లస్ విధము ఏ ప్లస్ విధము ఏ విధము రెండు పంచములు వచ్చినాయి. ఎక్కాలం అనేది ఏ విధం వచ్చింది. రాసుకోండి. మీరు అక్కడ చెక్ చేయాల్సిన పని లేదు. రైట్ స్ట్రైట్ గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. రైట్ క్వశ్చన్స్ వస్తాయి రాయండి. ఇచ్చోటు రైట్. ఇచ్చోటు 3 ఎగ్జాంపుల్స్. అదే ఫస్ట్ చెప్తాడు. ఇది కానిది అని అడుగుతాడు. లాస్ట్ ఇయర్ కానిది అని ఇచ్చాడు. అదే చూడిను వికసంది కానిది అని ఇస్తాడు. 3 ఇచ్చి 4 ఏదో ఒకటి ఇస్తాడు. అప్పుడు మీరు లాస్ట్ ఇయర్ తప్పు రాసింది 3 ఆన్సర్లు పెట్టేసింది ముందు. డో అట్లా పెట్టకూడదు. కానిది అన్నప్పుడు లేనిది రాయాలి. నెక్స్ట్ గుణసంధి. వదాన్యోత్తమ రైట్. పద్యంలో ఇది కూడా వదాన్యోత్తమ. పద్యంలో వదాన్యోత్తమ. వదాన్య ప్లస్ ఉత్తమ. ఏఓఆర్లు వస్తే రైట్ అదే. ఏఓఆర్లు వస్తే మాట్లాడాలని పడతాయి వచ్చి. ఏఓఆర్లు వస్తే గుణసంధి. ఇక్కడేంది వదాన్య రైట్. వదాన్య ప్లస్ ఉత్తమం. వదాన్యాలో ఆ వచ్చింది. ఆకి ఆ ప్లస్ ఏమైంది ఓగా మారింది. ఆ ప్లస్ ఓగా మారింది రైట్. వదాన్యోత్తమ. నెక్స్ట్ లాస్ట్ లో చెప్పాము. ఏఓఆర్ కదా ఓ చెప్పాలి. నెక్స్ట్ పదోన్నతి. పోయంలో ఉంది. టెక్స్ట్ బుక్ లో ఉంది. పదోన్నతి రైట్ రాయాలి. మీరు రాయకుండా కూర్చుండట. పదోన్నతి రైట్. రాయకుండా కూర్చుండట. పదోన్నతి చెబుతుంది ఎందుకు మీకు. పద ప్లస్ ఉన్నతి. పదోన్నతి ఓ వచ్చింది. ఇక్కడ ఊ ప్లస్ ఏమైంది పద ప్లస్ ఉన్నది. పదోన్నతి రైట్ రాయాలి. మాట్లాడవాడండి. పదోన్నతి. తర్వాత ఇంకేమొచ్చినాయి పోయంలో. ఇంకేమొచ్చినాయి పద్యాల్లో. గర్వోన్నతి రైట్. గర్వోన్నతి. గర్వ ప్లస్ ఉన్నతి. ఓ వచ్చింది. ఏ వచ్చింది ఊ వచ్చింది. నెక్స్ట్ మహర్షి. మహా ప్లస్ ఋషి. మహా ప్లస్ ఋషి మహర్షి. మహా ప్లస్ ఋషి. మహా ప్లస్ ఋషి. మహాలో ఉంది అర్ర వచ్చింది. అక్కడ మహర్షి వచ్చింది కాబట్టి ఏఓఆర్లు వచ్చినాయి కాబట్టి గుణసంధి రైట్. గుణసంధి. తర్వాత నెక్స్ట్ రుగాగమ సంధి రైట్. రుగాగమ సంధి రాయాలి. రోజుకోటి అవజేద్దాం గ్రామటికల్ గా. రుగాగమ సంధి. రుగాగమ సంధి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఫాస్ట్ గా. షార్ప్ గా ఉండండి. శ్రీమంతురాలు బుద్ధిమంతురాలు రైట్. పేదరాలు గుణవంతురాలు. బుద్ధిమంత ప్లస్ ఆలు రైట్. బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు. గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. కొత్తగా వచ్చింది కాబట్టి నిర్మూలించి ఆదేశమైంది కాబట్టి రుగాగమ సంధి. రుగాగమ సంధి ఈ టెక్స్ట్ బుక్ లో ఉండే నేను చెప్పేది ఇప్పుడు అర్థమైనా రైట్. నెక్స్ట్ అనునాసిక సంధి. అయినా రాయండి. అనునాసిక సంధి రైట్. అనునాసిక సంధి రాయండి. రైట్ అదే. ముక్కుతో పలికాటిని అనునాసికాలు అంటారు. రాయండి. ముక్కుతో పలికే శబ్దాలను అనునాసికం అంటారు. మన తెలుగు అక్షరాలు ఏముండే ఇని ఇన్ను ఇని ఉన్నాయి కదా. ఇని అయ్యే ముక్కుతో పలికాటిని ఏంటది వాంగ్మయము. వాంగ్న ప్లస్ మయం రైట్. వాంగ జ్ఞా రాయాలి. అక్కడ వాంగ్న ప్లస్ మయం వాంగ్మయము రైట్. అదే రాయండి. కూర్చుంటావు వాళ్ళు టెక్స్ట్ బుక్ దగ్గర వేస్తావు రైటా. అక్కడ రాస్తాం మళ్ళా నోట్స్ టెక్స్ట్ బుక్ రాసుకో. రాయకుండా కూర్చున్నారు. ఇదే సంధి పరమోషోధం. ఏ సంధి పరమ ప్లస్ ఔషధము. ఔషధం పరమ ఔషధం. ఏ సంధి ఐ అవులు వృద్ధి సంధి. ఐ అవులు వృద్ధులు రైట్. వృద్ధి సంధి. నెక్స్ట్ ఐ అవులు వృద్ధులు. ఐ అవులు వృద్ధులు. ఐలో
మూడో ఐ రైట్ ఐ అవు వృద్ధి సంధి రివిజన్ లో వచ్చేస్తాయి మొత్తం మార్క్స్ అన్ని రాసుకోండి జాగ్రత్తగా ఐ అవును సరి అయినా అరే రైట్ సరి అయినా సరి ప్లస్ అయినా ఆ ఐ రాయాలి ఏ ఆ ఐ రాయాలి ఐ ఏ ఐలో మూడో ఐ రాయాలి సరి అయినా వసుదైక రైట్ వసుదైక వసుదైక రాయండి వసుదైక ఐ రాయాలి రాయకుండా కూర్చోవద్దు వసుదైక రైటింగ్ వచ్చింది మీకు ఖాళీ కూర్చోవద్దు వసుదైక రాసుకోండి వసుదైక వసుదా ప్లస్ ఐక వృద్ధి సంధి ఐ అవుల్ని వృద్ధులు అంటారు రైట్ ఐ అవుల్ని వృద్ధులు అంటారు వృద్ధులు వాకి రూమత్తు రైట్ వృద్ధులు అంటారు ఐ అవుల్ని వృద్ధులు అంటారు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ మొట్టమొదలు ఏ సంధి ఏ సంధి ఆమ్రేడ్ అది ఇక్కడ ట్రబుల్ ఇచ్చింది దిరుక్త టకార సంధి రైట్ తా వచ్చింది ఇక్కడ రైట్ రైట్ దిరుక్త టకార సంధి పగలు ప్లస్ పగలు పట్ట పగలు నడుము ప్లస్ నడుమ నట్ట నడుమ రైట్ నట్ట నడుమ నడుము ప్లస్ నడుమ నట్ట నడుమ అటు అబ్బాయి పగలు ప్లస్ పగలు పట్ట పగలు రైట్ పగలు ప్లస్ పగలు పట్ట పగలు నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ అదే సంధి దిరుక్త టకార సంధి ఇప్పుడు ఆపరేట్ సంధి ఆపరేట్ సంధి నాడు ప్లస్ నాడు నాడు రైట్ ఇప్పుడు దిరుక్త ప్రకారం రాలేదు రైట్ డిఫరెన్స్ ఆమ్రేడ్ సంధి నాడు ప్లస్ నాడు నాడు ఆమ్రేడ్ సంధి అర్థమైందా డిఫరెన్స్ అది దిరుక్త ప్రకార సంధి గాను మన ఈ సంధికి రైట్ నెక్స్ట్ పుట్నాదేశ్ సంధి సిబిఎస్ఈ రాసుకోండి అయినా పుట్నాదేశం పుట్నాదేశం రైట్ పుట్నాదేశం రైట్ సిబిఎస్ఈ పొందాక రామవరము ప్లస్ పాడు రామవరం పాడు పుట్నాదేశం రైట్ రామవరం ప్లస్ పాడు రామవరం పాడు రామవరం పాడు రామవరం పాడు నెక్స్ట్ నెక్స్ట్ హిమాలయాలు వేసింది అరే రైట్ ఏ హిమాలయాలు వేసింది రైట్ హిమాలయాలు హిమా ప్లస్ ఆలయము హిమాలయము రైట్ హిమా ప్లస్ రైట్ రాయాలి హిమా ప్లస్ సవనం దీర్ఘమైంది హిమాలయాలు ప్రేమాలయము రైట్ ప్రేమ ప్లస్ ఆలయము ప్రేమాలయము ప్రేమ ప్లస్ ప్రేమ ప్లస్ ఆలయం ప్రేమ ప్లస్ ఆలయము ప్రేమాలయము ప్రేమ ప్లస్ ఆలయము ప్రేమాలయం జస్వ సంధి జస్వ సంధి రాసుకోండి ఒక సంవత్సరం ఇచ్చాడు జస్వ సంధి రైట్ శాఖం తావత్తు వావత్తు జస్వ సంధి శాఖం తావత్తు వావత్తు జస్వ సంధి రైట్ 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 వాక్ ప్లస్ మయము వాక్యము వాంగ్మయం కాదు ఇది వాక్ ప్లస్ అయ్యము వాక్యము రైట్ వాక్యం తో అవి వచ్చాయి తో వచ్చాయి జస్ట్ వస్తుంది తర్వాత ఎనాదేశంది రైట్ ఇక అయిపోయింది ఎనాదేశంది ఎనాదేశంది ప్రత్యేకము ఎవరిలో ఆదేశంగా వస్తే ఎనాదేశం యా వారాలు ఎనాదేశంలో వస్తాయి రైతుకో వారు ఎనాదేశంలో వస్తాయి ఎనాదేశ సంధి ప్రత్యక్షము రైట్ ప్రత్యక్షము ప్రతి ప్లస్ అక్షము అక్షం అంటే కన్ను ప్రతి ప్లస్ అక్షము ప్రత్యక్షము ప్రత్యక్షము ఎనాదేశం రైట్ ఎనాదేశ సంధి నెక్స్ట్ ఏమేమి తెలుగు సంధులు ఏమేమి ఏ సంధి
ఎత్తో సంధి ఏమి రైట్ ఏమి ప్లస్ ఏమి ఎత్తో సంధి రైట్ మీలో ఈ ఉంది ఏమి ప్లస్ ఏమి మీలో ఈ ఉంది కాబట్టి ఎత్తో సంధి రామయ్య ఏ సంధి రామయ్య అత్తో సంధి రైట్ ఎత్వ అత్తో సంధులు రైట్ ఎత్వ అత్వ తుకార సంధులు అత్తో సంధులు ఊవతే అత్తో సంధి ఇకారపు మనిషి ఏ సంధి ఇకారపు మనిషి అంటే అగ్లీగా ఉంటాడు కదా ఇకారపు మనిషి ఇప్పుడే పుట్నాదేశండి ఇకారము ప్లస్ మనిషి ఇకారపు మనిషి ఓకే ఇకారపు సంధి సరే మీరు నెక్స్ట్ లెసన్లో నగర గీతం అయిపోయింది కదా ఒక్క